మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశ్వరం ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు క్షేమం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? ఈ శుభవేళ దేవుని మాట ద్వారా మనం దీవించబడదాం. దేవుని మాట ప్రతి వ్యక్తిని దీవిస్తూ జీవంలో నింపుతూ నడిపిస్తూనే ఉంది. మనం చాలాసార్లు అందుకోలేకపోతున్నాం, సాధించాలన్నది సాధించలేకపోతాం. కొంతవరకేమో పర్వాలేదు అనిపిస్తుంది, కొంత దూరం జరిగాక మన వల్ల కాదనిపిస్తుంది. సహజంగా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే నరుని విషయంలో బలమైన కార్యాలు చేసి నీవు ఆశించిందైనా చేరుకోవాల్సిందైనా చేరుకుని సంపాదించగలిగిన అనుభవం రావాలి అంటే నీకున్న శక్తి మీద, నీకున్న తెలివి మీద, నీకున్న డబ్బు మీద ఆధారపడినంత కాలం అది నీలో ఒక్కోసారి శక్తిని నింపుతుంది, నిరాశను కూడా నింపుతుంది. కొన్నిసార్లు అపజయం ఎదురైనప్పుడు చతికిలబడే పరిస్థితి వస్తుంది. కానీ దేవుని వాక్యంలో ఒక వాక్యం చదువుతాను, మీరు వినండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వాక్యం. మార్క్స్ వార్త 11:24. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. బాగా ఆలకించండి. మనం ప్రార్థన చేస్తాం అంటే ప్రార్థన అంటే మన అవసరాలు చెబుతాం. తోటి మనిషి దగ్గరైనా చెబుతాం, అధికారుల దగ్గరైనా చెబుతాం. మనం ప్రభువుని ఎరిగిన వాళ్ళం గనక మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా, నా మనవిని ఆలకించి నాకు ఈ కార్యం చేయి ప్రభువా అని అడుగుతాం. అధికారులకు మొరపెట్టాం, దేవునికి మొరపెడతాం. అంటే మనంతరం మనం సహాయం పొందలేమని, మనం ఇది సరిచేసుకోలేము, మనకు అర్థమయ్యింది. అట్లా ప్రార్థన చేసేటప్పుడు నీ కార్యాలు సఫలమవుతాయా అంటే అవుతాయి అంటుంది బైబిల్. ఎలా జరుగుతాయి? మీరు ఏదైనా ప్రార్థన చేసి అడిగేటప్పుడు వాటినట ప్రభువు నాకు దయచేశాడు, అవి నాకు ఇచ్చాడు, నేను పొందుకున్నానని నమ్మకాన్ని వ్యక్తీకరించి ప్రార్థన చేయాలండి. అంటే దాని అర్థం ఏంటి? అడిగి చూస్తా దొరికితే దొరుకుతుందిలే అని కాదు. దేవుడు తప్పక నాకు చేస్తాడని నమ్మకం ఉండాలి. దాని పేరు బైబిల్ భాషలో విశ్వాసము. విశ్వాసం అనేది పెట్టుబడి. ఆ విశ్వాసంతో ఏదైనా సాధించగలం. కనుక దేవుడు మనిషిలో విశ్వాసాన్ని పెట్టాడు. ఆ విశ్వాసాన్ని వృద్ధి పొందించయ్యా అని చాలాసార్లు ప్రార్థన చేసి యేసుప్రభువును కూడా అడిగారు. కనుక ఈరోజు మనం గమనించాల్సింది ఏమిటంటే, మనం ఏదైనా అడగని ఆయన చేయగలడని నమ్మాలి. కొన్నిసార్లు ఓహో ఇదైతే చేయగలడు కానీ ఆ పెళ్లి చేయలేడేమో అనిపిస్తుంది నీకు. కొన్నిసార్లు ఈ చదువులో జ్ఞానం ఇస్తాడేమో కానీ ఆ ఉద్యోగం నాకు వచ్చేటట్టు చేయగలడా అంటే నీ నమ్మకం కరువు అవుతుంది, కొరత ఏర్పడుతుంది. సేవకుడిగా చెప్పన, చిన్నది పెద్దది కాదు, ఆయన బాహు గొప్పది. ఆయన చేయి చెబితే అద్భుతాలు జరుగుతాయి. ఆయన ఎంతైనా చేయగలను. ఆయన ఏమన్నాడు తెలుసు కదా, నా చెయ్యి కొరత కాలేదు అన్నాడు. అంటే ఎంత దూరమైనా ఎప్పుడైనా ఎవరికైనా ఎంతైనా చేయగలిగిన వాడు. కనుక అంత బాహుబలం కలిగిన దేవుణ్ణి చూచి నువ్వు ఎందుకు అవిశ్వాసంతో పలకాలి? అవిశ్వాస పలుకులు మాని ఇది నువ్వు చేస్తావయ్యా, నేను నమ్ముతున్నాను అని, అది నేను పొందాను అని నువ్వు అడగగలిగితే తప్పక దానికి కార్యం ఉంటుంది. అంటే మన విశ్వాసం పెట్టుబడి అవుతుంది. మనం ప్రభువు దగ్గర చేసిన ప్రార్థనకు ప్రతిఫలం కలుగుతుంది. వాళ్ళు సింహభూమిలో వేయబడ్డారు. దానియేలు సంగతి తెలుసు కదా. కానీ అతని విశ్వాసం ఏంటంటే ఇందులో నుంచి నన్ను కాపాడుతాడని నమ్మాడు. నమ్మితే ఆ నమ్మికకు దేవుడు ఏం చేశాడో తెలుసా? తన దూతను పంపి దానియేలు వెళ్ళక మునిపే దూతను నిలబడింది. ఇతని ప్రార్థన ఏమిటంటే నన్ను రక్షించగలన సమర్థుడు. దానియేలు, షడ్రకు, మిషకు చరిత్రలు విన్నాగా అనగానే వెళ్ళారు. విశ్వాసం నన్ను కాపాడుతాడాయని అనుకుని వెళితే సింహానికి దానియేలుకు మధ్యలో దేవుని దూతను నిలిచి తెల్లవారేంత వరకు ముట్టకుండా కాపాడితే ఉదయాన రాజు పిలిస్తే ఆరోగ్యంగా బయటకు వచ్చాడు. అగ్నిలో వేస్తే కాలిపోకుండా వెలపలకు వచ్చారు. ఇవన్నీ గొప్ప సంగతులే కదా, ఎరిగిన సత్యాలే. అయితే నిజమేంటంటే పొంది ఉండడం అంటే నమ్మకం. ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తాం, నమ్మకం లేకపోతే ఈ సంవత్సరం మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, కానీ నమ్మకం లేకపోతే ఈ పరీక్షలో నాకు జయం వస్తుంది, నమ్మకం లేకపోతే అంటే నువ్వు నమ్మిన దానిని బట్టి నీ కొరత ప్రకారమే కార్యం జరుగు. నువ్వు పరిపూర్ణంగా నమ్మావనుకో పరిపూర్ణమైన కార్యాలు జరిగిస్తాడు. అందుకని మన వాక్యానుసారంగా నమ్మిక ఎంత గొప్పదైతే అంత ఘనకార్యం జరుగుతుంది. నీ నమ్మికను బట్టే నీకు దీవెనలు కలుగుతాయి. అట్టి దీవెనలు పొందాలని దేవుడు చెబుతూ
మార్క్స్ వార్తలు ఈ వాక్యం రాసి పెట్టాడు. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్నది ఏదైనా పొంది ఉన్నామని నమ్ముడి, అంతే. తప్పక మీ కార్యం జరుగునగా. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంట్లో సమస్యలు పరిష్కరించండి. పిల్లల భవిష్యత్తు కలుగు చేయండి. కృపతో నడిపించండి. రాకడ కొరకు ఆయత్తపరచండి. ఆరోగ్యం, నెమ్మది, క్షేమం, ఆ కుటుంబాల అవసరాలన్నీ తీర్చి రక్షణ భాగ్యంతో నడిపించి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.